బేహద్ పరం మహాశాంతి, బేహద్ ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. బాపూజీని అనంతభాయి 2028లో ఎలా ఉంటుంది, ఏఐ వినాశనం చేయిస్తుందా, మహాకాల ప్రళయం ఎలా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని పోడ్కాస్ట్లో ఇంటర్వ్యూ ప్రశ్నోత్తరాలు రూపంలో జ్ఞానాన్ని అడుగుతూ ఉన్నారు. దీన్ని మనం 9 పార్ట్స్ చేసుకున్నాము. దాని యొక్క కంటిన్యూషను ఇప్పుడు లాస్ట్ పార్ట్స్లో మనసొత్తు రూపా గురించి చెప్పడం జరిగింది, అడగటం జరిగింది. మనసొత్తు రూప టైం పూర్తి అవ్వగానే మనసొత్తు రూప అంటే మన్వంతరం యొక్క మానవుల యొక్క మాతాపితలుగా వాళ్ళు కూడా సమాప్తం అవుతారు. మహాకాల ప్రళయంలో మన్వంతర ప్రళయం జరుగుతూ ఉంటుంది కదా. ఆ సమయంలో పంచతత్వాలు కూడా తమో ప్రధానంగా అయిన కారణం వల్ల కల్ప ప్రళయంలో భూమే ఉండదు. మన్వంతరంలో కూడా భూమి సమాప్తం అవుతుంది, వీళ్ళు కూడా సమాప్తం అవుతారు అని బాపూజీ చెప్తూ ఉన్నారు. మరి దానికి అనంతభాయ్ అడుగుతున్నారు, బాపూజీ వారి యొక్క ఆత్మ ఏమవుతుంది అనగా మనువు సతురూప వీళ్ళ యొక్క ఆత్మ ఏమవుతుంది అంటే, శరీరాలైతే కథమవుతాయి, వాళ్ళ ఆత్మ ఉంటుంది. భలే అర్ధ ప్రళయంలో కానీ మన్వంతర ప్రళయంలో కానీ. ఇంకా బాపూజీ అంటూ ఉన్నారు, మనువు వేరే జన్మ తీసుకుంటాడా అని అడుగుతూ ఉన్నారు. లేదు, మళ్ళీ వేరే మనువు అనేది వస్తారు. బ్రహ్మ డిసిషన్ చేస్తూ ఉంటారు, డిసైడ్ చేస్తారు. పైన దేవీ దేవతలు ఉన్నారు కదా, అలాగే వీళ్ళు ఉంటారు. వారి ఆత్మ ఏమవుతుంది మరలా అని అడుగుతూ ఉన్నారు అనంతభాయ్. పైన రెండో మూడవ లోకంలో ఎవరైతే ఉన్నారో అలాగే సూక్ష్మ రూపంలో ఉంటూ ఉంటారు, తపస్సు చేస్తూ ఉంటారు. మరి భువర లోకంలోనో స్వర్గలోకంలో కూడా వెళ్ళిపోవచ్చు అంటున్నారు బాపూజీ. అయితే బాపూజీ మంచిది, ఇది కూడా చెప్పండి, ఒక మన్వంతరము నుండి రెండో మన్వంతరం వెళ్ళేటప్పటికి ఈ భూమి పైన ఉన్న ఆత్మలు అనే మనుషులు ఏమైపోతారు అని. ఎప్పుడైతే మన్వంతరం పూర్తవుతుందో మానవ సృష్టి టోటల్గా ఖతమైపోతుంది, జల ప్రళయం వస్తుంది. పూర్తి పర్వతాల వరకు కూడా జల ప్రళయం వస్తుంది. పర్వతాలపైన కూర్చున్న ఏ ఋషులు మునులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఏమీ రక్షించబడరు, ఆత్మలు మాత్రమే రక్షించబడతారు. శరీరం ఖతమైపోతుంది జల ప్రళయంలో. ఆ ఆత్మలు సూక్ష్మంగా మూడు తత్వాల శరీరంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఎప్పుడైతే రెండవ మనువు మరియు సతురూప వస్తారో, మానవ సృష్టి ఎప్పుడైతే కొత్తగా ప్రారంభం చేస్తారో, నెమ్మదిగా ఆ ఆత్మలు అంటే ఋషులు మునులు హిమాలయాల్లో పైన కొండల పైన కూర్చొని తపస్సు చేసేటువంటి ఆత్మలు భూమి మీదకు వస్తారు, సత్యయుగంలోకి వస్తారు. మన సత్యయుగం ప్రారంభం అనేది అవుతుంది. మన్వంతరంలో ఫస్ట్, నెక్స్ట్ మన్వంతరంలో సత్యయుగం అనేది ఫస్ట్ ప్రారంభమవుతుంది. సత్యయుగం ప్రారంభం అవటం తర్వాత త్రేత ద్వాపర కలియుగం ఇలాగే 71 సార్లు తిరుగుతూ ఉంటుంది. రెండవ మన్వంతరం పూర్తవుతుంది, మూడవ మన్వంతరం స్టార్ట్ అవుతుంది అని అంటూ ఉన్నారు బాపూజీ. అయితే బాపూజీ మరి ఇది రీసర్కిల్ అన్నట్లే కదా, ఆత్మలు కూడా మళ్ళీ రీసర్కిల్లోకి వస్తూ ఉంటారా అంటే అట్లా ఏమీ కాదు. కొంతమంది ఆత్మలు పురుషార్థం చేసి పైన భువర్ లోకంలో గంధర్వ కిన్నెర యక్ష లోకంలోకి వెళ్ళిపోతారు. స్వర్గలోకంలో కూడా తపస్సు చేస్తూ అక్కడికి వెళ్ళిపోతారు. కొందరు మహాలోకంలో జనలోకంలో తపలోకంలో కూడా వెళ్ళిపోతారు అని బాపూజీ అంటూ ఉన్నారు. మరి ఎవరికి మోక్షం లభిస్తుంది, వాళ్ళకి ఏమవుతుంది అని బాపూజీ అంటారు, మోక్షం అనేది జన్మ మరణ చక్రాల నుండి ఈ భూమి నుండి విముక్తి పొందటం అనుకుంటూ ఉంటారు. కానీ ఆత్మ అయితే ఉండిపోతుంది కదా, ఈ ఆత్మ పైకి వెళ్ళిపోతుంది. పరంధామంలో ఉన్నట్లయితే కొంతమంది అక్కడే ఉంటారు, లేకపోతే కొందరైతే విష్ణు భక్తులు విష్ణుపురిలో లేక గోలోకంలో ఆత్మలు ఉంటారు అని అంటూ ఉన్నారు. అయితే బాపూజీ అంటారు, విష్ణుపురిలో కూడా విష్ణువుని ఒప్పుకున్న వాళ్ళే ఉంటారు. విష్ణుపురికి వెళ్ళిన శివపురిని వెళ్ళేవాళ్ళు, శివుని ఒప్పుకునేవాళ్ళు శివలోకానికి చేరుకుంటారు.
ఆదిశక్తిని అంగీకరించే వాళ్ళు ఆదిశక్తి దగ్గర ఉంటారు. ఎవరైతే పరబ్రహ్మ పరమేశ్వరుడు నిర్గుణ నిరాకార బ్రహ్మను ఒప్పుకుంటారో వాళ్ళు బ్రహ్మ లోకంలో అనగా పరంధామంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ టైంలో మృతి లోకం కథమవుతుంది, సూక్ష్మ లోకం ఉంటుంది, ఆత్మ సూక్ష్మంలోనే ఉండిపోతుంది. ఆత్మకైతే వినాశనం అనేది లేదు ఆ టైంలో అంటూ ఉన్నారు బాపూజీ. అయితే బాపూజీ నా యొక్క చిన్న మరి విషయము, చిన్న ప్రశ్న, మనవంతరంలో ఉన్నారే అనుకోండి, ఈరోజు ప్రపంచం సమాప్తమవుతూ ఉంటుంది. మరి ఆ యొక్క ఆత్మ యొక్క స్థితి ఎలా ఉంటుంది అంటే, జ్ఞాని కానివ్వండి, అజ్ఞాని కానివ్వండి, ఆత్మలో ఏదన్నా కొంచెం ప్రకాశము శక్తి ఉందనుకోండి, వాళ్ళ కర్మ బంధనాలు ఇంకొంచెం ఉన్నాయనుకోండి, వాళ్ళు అనుభవించాల్సిన ప్రారంధం ఉందనుకోండి, ఈ టైంలో ఏమవుతారు మీరు, వాళ్ళు ఏమవుతారు అంటూ ఉన్నారు. ఆత్మలు కొత్త పరార్థంలోకి అనగా బ్రహ్మకు రెండో పరార్థం ఏదైతే ఉందో దానిలో సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, అదే కర్మ బంధనతో పాటు ఆ ఆత్మని పంపించటం జరుగుతుందా, రిన్యూ చేసి క్లీన్ చేసి గొప్పగా తయారు చేసి పంపిస్తారా, వారి యొక్క ఆత్మలో ప్రకాశాన్ని వేస్తారా, ఎలాగా వస్తారు వాళ్ళు పైనుండి, మరి వాళ్ళు కూడా దుఃఖిగానే ఉంటారా, ఏ విధంగా సేమ్ యాజ్ ఈజ్ ఫార్వర్డ్ అయ్యి పంపిస్తూ క్యారీ ఫార్వర్డ్ అయ్యి కర్మల ఖాతాలు దుఃఖాలు అని తీసుకొని వస్తారా అని అడుగుతూ ఉన్నారు బాపూజీ. చూడండి, ఎప్పుడైతే ఆత్మ అర్ధ ప్రళయం లేక ప్రళయం జరుగుతుందో, కల్ప ప్రళయం జరుగుతుందో, ఆ ఆత్మ ఏ స్టేజ్లో ఉంటుందో అంతమతి సోగతిగా శరీరాన్ని వదిలేయటం, ఆత్మలు సూక్ష్మ శరీరంలో ఉండటం జరుగుతుంది. అంతిమంలో ఏదైతే కామ క్రోధ లోభ మోహ అహంకారాలు ఉంటూ ఉంటాయో సూక్ష్మంలో వాళ్ళు అలాగే ఉంటారు. కానీ చాలాసార్లు సూక్ష్మంలోకి వెళ్ళి కూడా కొంతమంది పురుషార్థం చేస్తూ ఉంటారనుకోండి, ఆ ఆత్మలు పై లోకంలోకి, ఆ పై లోకాలకు అనగా రెండో లోకంలోకి, మూడో లోకంలోకి వెళ్ళిపోతారు అని అంటూ ఉన్నారు. అంటే అనంతభాయ్ అడుగుతున్నారు, ఏ ఆత్మకైనా ఒకసారి అవకాశం అనేది లభిస్తుంది అనే కదా పురుషార్థం చేసుకోవటానికి అంటూ ఉన్నారు. తప్పకుండా ఆత్మలకి పురుషార్థం చేసుకోవడానికి అవకాశం లభిస్తుంది. మానవుల సృష్టి పైన అవకాశము ఇక్కడ లభిస్తుంది. దేవతలు అసురులు భూమి మీదకి వచ్చి యజ్ఞాలు చేసి భాగ్యాన్ని అందుకే తయారు చేసుకునేది, పాపకర్మల్ని సమాప్తం చేసుకునేది అందుకే. ఈ విధంగా సూక్ష్మంలో మనకు ఏ విధంగా భూత ప్రేత ఆత్మలు ఉన్నారో అదేవిధంగా సూక్ష్మ లోకంలో కూడా ఇటువంటి దేవతలు కానీ ఎవరైనా యజ్ఞ హోమాలులో భాగము పంచుకుంటూ ఉంటారు. వాళ్ళ సూక్ష్మ జగత్తు ఆత్మలు గొప్ప గొప్ప పండాల్ని తయారు చేసుకుంటూ ఉంటారు. అక్కడ తినటం తాగటం అనేది సూక్ష్మ జగత్తులో కూడా భూత ప్రేత ఆత్మలకి ఏమీ ఉండదు. కానీ 7 రోజుల వరకు కూడా ఆ శరీరం వదిలేసినటువంటి ఆత్మలకి మోక్షం లభించదు కనుక ఇక్కడ మనం చూస్తాం కదా, రాజా పరీక్షత్తు 7 రోజుల లోపల జ్ఞానం పొందాడు, వారికి మోక్షం లభించింది. అలాగే సూక్ష్మ జగత్తులో ఒక భూతము అనేది ఉండదు. అదే అనంతభాయ్ అడుగుతూ ఉన్నారు, బాపూజీ 7 రోజుల్లో జ్ఞానం విని అది శ్రీమద్ భాగవతం జ్ఞానం విన్నారు కొంతమంది అనుకోండి, అక్కడ వాళ్ళు కూడా మోక్షం పొందుతారు అని అంటూ ఉన్నారు. అప్పుడు అనంతభాయ్ అంటారు, బాపూజీ 2 సోదరులు ఉన్నారు, ఒక ఆయనను మరి చనిపోయాడు, భూతంలాగా అయ్యాడు, గోకర్ణం ఆయన పేరు, కొంచెం పేరు ఉంది, దుందుబి ఏదేదో ఉంది పేరు అంటున్నాడు అన్నయ్య. ఇలాగే తప్పకుండా భూతము కూడా ఎప్పుడైతే యజ్ఞ హవన్లో సహయోగం చేస్తుందో, వాడు చేసిన దాన పుణ్యాలు ఏవైతే ఉంటాయో, ఎవరిలో ఉన్న ప్రవేశించి దాన పుణ్యం చేయిస్తూ ఉంటారో
భూత ప్రేతాలు మంచి కర్మలు చేయిస్తూ ఉంటే జ్ఞానం కూడా వినటం ద్వారా పెద్ద పెద్ద కథావాచకుల దగ్గరికి శ్రీమద్ భాగవతము, గీత, రామాయణం, మహాభారతం పఠనం చేయటం ద్వారా వాళ్ళు జ్ఞానం వినటం ద్వారా కూడా చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ కొద్దిగా ప్రాప్తి ఉంటుంది, పైలోకాలకి వెళ్ళగలరు అని బాపూజీ అంటూ ఉన్నారు. "ఆ, అవును బాపూజీ, నాకు అప్పుడు అర్థమైంది. ఇప్పుడు నాకు మీరు చెప్పండి, మీరు అంటూ ఉన్నారు ఏ ఆత్మైనా ఫస్ట్ బ్రహ్మ యొక్క ఫస్ట్ పరార్థం నుండి వచ్చారే అనుకోండి. ఇప్పుడు రెండో పరార్థం నడుస్తూ ఉంది. లగాతారుగా వాళ్ళు ఈ మన్వంతరం మొత్తం క్రాస్ చేసి, చతుర్యుగాలను క్రాస్ చేసి ఈ ఆత్మ ఇక్కడికి వచ్చింది. ఆత్మ యొక్క స్థితి ఎలా ఉంటుంది ఇప్పుడు వారి యొక్క స్థితి అని అడుగుతూ ఉన్నారు బాపూజీని అనంతభాయ్. బాపూజీ అంటూ ఉన్నారు, చాలా ఇది పాత ఆత్మలు బోళ్ళెంతమంది ఉన్నారు. ఫస్ట్ మన్వంతరంలో ఆత్మలు, ఫస్ట్ యుగాంతరంలో ఆత్మలు కూడా ఈ భూమి మీద ఉన్నారు, సూక్ష్మలోకంలోనూ సూక్ష్మ జగత్తులో కూడా ఉన్నారు అంటూ ఉన్నారు బాపూజీ. ఫస్ట్ మన్వంతరంలో ఫస్ట్ యుగంలో ఉన్నారా అంటూ ఉన్నారు. ఫస్ట్ పరార్థంలో ఆత్మలు ఫస్ట్ విషయం నేను చెప్తుంది అంటున్నారు బాపూజీ. బ్రహ్మకు ఫస్ట్ పరార్థంలో ఆత్మలు జన్మ మరణ చక్రంలోకి వస్తూ ఉంటారు. ఆత్మలో పవరు డౌన్ అయిపోతూ ఉంటుంది. 84 లక్షల యోనుల్లో భ్రమిస్తూ ఉంటారు ఆ ఆత్మలు కూడా అంటున్నారు బాపూజీ. అయితే అనంత పెడుతున్నారు బాపూజీ, ఇది చాలా గొప్ప విషయము. ఈరోజు ఏవైతే ఈ మాటలు మీరు చెప్తూ ఉన్నారో ఇది బేసికల్ లెవెల్లో ఉన్న ఆత్మలకి అయినా సరే జ్ఞానాన్ని సెర్చ్ చేస్తూ ఉన్నటువంటి వాళ్ళకి మంచి సమాధానము, వాళ్ళు కూడా జాగృతం అవ్వటానికి కూడా ప్రేరణ ఇస్తుంది, ఆ వైపుకు వెళ్ళగలుగుతూ ఉంటారు. రాబోయేటువంటి సమయంలో ఇలాంటి ఆత్మలు ఉన్నారు, చాలా కనెక్షన్ అయ్యి ఉన్నది, ఆ, మేల్కొంటూ ఉన్నారు ఆత్మలు కూడా అంటూ ఉన్నారు అనంతభాయ్. ఇప్పుడు చూడండి ఒక్కొక్క వీడియోల్ని మరి చాలామంది చూస్తూ ఉన్నారు. నేటికి 1,50,00,000 మంది సబ్స్క్రైబర్సు అవుతున్నారు, జ్ఞానం వింటున్నారు, అర్థం చేసుకుంటున్నారో లేదు తెలీదు. డైలీ లైవ్ మెడిటేషన్ కూడా వస్తూ ఉన్నారు. మన ఛానల్లో కూడా మరి 1,400 పైనే ఎపిసోడ్స్ అయిపోయినాయి. మార్నింగ్ కూడా వాళ్ళు కనెక్ట్ అవ్వాలనుకుంటే సాక్షి వేన్ యొక్క లైవ్ మెడిటేషన్లో 5:30 నుండి 6:30 వరకు పరమశాంతి మోటివేషన్ అండ్ మెడిటేషన్ ఛానల్లో కనెక్ట్ కావచ్చు అని అనంతభాయ్ చెప్తూ ఉన్నారు. అక్కడ కూడా 850 కంటే ఎక్కువ ఎపిసోడ్స్ అయిపోయినాయి. నేను మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, బాపూజీ మెయిన్ ఛానల్ ద్వారా గొప్ప జ్ఞానమును తీసుకోండి. పూర్తిగా మల్టీవర్స్ను పరివర్తన చేయటానికి ఏదైతే బాపూజీ బాధ్యత తీసుకున్నారో, భూమి మీదకి వచ్చారో, మరి అవంతా కూడా మీకు చెప్తూ ఉన్నారు వేద జ్ఞానం. బాపూజీ దివ్య ఆత్మలకు మరి మేల్కొల్పటానికే ఎంత జ్ఞానం ఇస్తూ ఉన్నారు. అన్ని వీడియోలు తయారు చేశాం మేము కూడా. జ్ఞానంతో మీ యొక్క బుద్ధిని శుద్ధి చేసుకోండి, శుద్ధ స్వరూపంగా కండి. బాపూజీ వీడియోలు అయితే తెలుగు ఛానల్లో డబ్బింగ్ చేయించి బాపూజీ ఈ తెలుగు ఛానల్లో కూడా అప్లోడ్ చేశారు. మీరందరూ కూడా తమ ఆత్మస్వరూపాన్ని గుర్తించండి, భూమి మీద మహాపరివర్తన కార్యక్రమంతో కనెక్ట్ అవ్వండి. వినాశనం నుండి ఫస్ట్ మీరు మరి రక్షించుకొని పూర్తిగా మల్టీవర్స్ని కొత్తగా తయారు చేసినట్లయితే ఈ తరలు మూడవ ప్రపంచ యుద్ధం ఈ డేంజర్ నుండి మీరు రక్షించుకొని మీ ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళగలుగుతూ ఉంటారు. ఇప్పుడైతే మరి డేంజర్ సమయం అని ప్రపంచం అంతా కూడా తెలుసుకుంది. 26లో ప్రారంభమైంది అంటున్నారు. మరి ప్రజలు యొక్క జటక్ అంటే ఒక కుదుపులాగా అందరి యొక్క బుద్ధిలో ఉంది. యుద్ధం లాస్ట్ ఇయర్ నుండే జరుగుతుంది, స్టార్ట్ అయిందని, అనేక సంవత్సరాలు కూడా నడవను వచ్చు. మరి అలాగా మానవులైతే సైలెంట్గా కూర్చొని ఉన్నారు.
ఇంటర్ఫేరు కావటం లేదు. స్పిరిచువల్ ఆత్మలు అయితే వాయుమండలాన్ని మార్చటం కోసం పరమశాంతి వైబ్రేషన్ను వ్యాపింప చేస్తూ ఉన్నారు. మామూలు ఆత్మలైతే వింటున్నారు, ఆధ్యాత్మికం వదిలేస్తున్నారు, కనెక్షన్లోకి రావటం లేదు, వైబ్రేషన్ గురించి తెలియటం లేదు. ఇది చాలా ముందు ముందు కష్టతరమైన సమయం అయిపోయేదే ఉంది. మీరు స్పిరిచువల్ జ్ఞానము వింటే సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ నుంచి మీరు బయటపడగలుగుతారు. ఏ విధంగా తినటానికి తిండి లేదు ఈ రోజుల్లో, తాగటానికి సరైన నీళ్లు లేవు, మరి శ్వాస తీసుకోవటానికి కూడా గాలి శుద్ధంగా లేనే లేదు. అదే బాపూజీ వీడియోలు చెప్తూ ఉన్నాను. ఇంతటితో ఈ యొక్క వీడియోని సమాప్తం చేస్తూ ఉన్నాం. బాపూజీ మీకు కూడా చాలా చాలా ధన్యవాదాలు. ఇంత సమయం మాకు కేటాయించినందుకు, మహాన్ గొప్ప జ్ఞానం ఇచ్చారు, అందరినీ మేల్కొల్పటానికి ముందుకు వచ్చారు, అవకాశము ఇస్తూ ఉన్నారు అని బాపూజీ చెప్తూ ఉన్నారు. అనంత్ బాపూజీని రిక్వెస్ట్ చేస్తూ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తున్నారు. బాపూజీ లగాతారుగా 27-28 సంవత్సరాల నుండి అహ్మదాబాద్ లోపల ఆశ్రమంలోనూ స్వంత గృహస్థంలోనూ ఉంటూ జ్ఞానం ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు సమయం వచ్చింది యూట్యూబ్ యొక్క మాధ్యమంతో ఈ జ్ఞానం ప్రపంచం మొత్తానికి చేర్చటానికి. ఇప్పుడు మీరు మరి జ్ఞానము వినాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అప్పుడే మీకు వీడియోలన్నీ కూడా మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. ఎక్కువ మందికి షేర్ చేయండి. జ్ఞానం ఈ యొక్క మాధ్యమంతో చేరుతూ ఉంటుంది. బాపూజీ సంకల్పం సాకారం అవుతుంది. బాపూజీ సంకల్పం అయితే వినాశనం కాదు, పరివర్తన అని. మల్టీవర్స్ పూర్తిగా పరివర్తన అవుతుంది. అనంత బ్రహ్మాండాల్లో పరివర్తన. ఈ మృత్యు లోకం ఇక ఉండేది లేదు. బాపూజీ హృదయం నుండి మరి మీరు కూడా అన్నీ వింటూ ఉన్నారు కదా. అచ్చా, పరం శాంతి. మీకు ఏదన్నా మల్టీవర్స్ యొక్క పీడిఎఫ్ కావాలన్నా, బాపూజీ హృదయం నుండి వచ్చిన జ్ఞానము అనేటువంటి తెలుగు బుక్ కూడా పీడిఎఫ్ ఉన్నది. మీరు ఈ వీడియో మీద తెలుగు వీడియోల మీద వేసేటువంటి ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మరి పూర్తిగా వాట్సాప్ తోటి కనెక్ట్ అయినట్టయితే మీకు ఈ పీడిఎఫ్లు కూడా అందుతూ ఉంటాయి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి. ఏదన్నా పుస్తకం కావాలి అంటే కూడా పంపించగలము. అచ్చా, పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు. ఆత్మస్వరూపంలో ఉండి పరమశాంతి జపం చేస్తూ ఉండండి, కర్మ చేస్తూ ఉండండి, పరమాత్మను జ్ఞాపకం చేస్తూ పరం ప్రకాశాన్ని మీరు సంపాదించండి. కర్మ చేస్తూ పవర్ని తీసుకోండి. యోగం చేయకపోతే, మరి పురుషార్థం చేయకపోతే పవర్ అనేది వచ్చేది లేదు. అందుకే మీకు శక్తి రావాలి అంటే ఆత్మస్వరూపంలో ఉండి రోజంతా పరం శాంతిని జపం చెయ్యండి అంటూ ఉన్నారు బాపూజీ కూడా. మరి